రష్మిక మందన ఆమె మీద పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసుకొచ్చినటువంటి మహానుభావుడు. అసలు విషయం ఏంటి, అక్కడ బెంగళూరులో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి రష్మిక రాలేదు. ఆవిడకి ఇప్పుడు ప్రతి ఫెస్టివల్కి అందరూ వస్తారా? ఆవిడ రాలేదు కాబట్టి ఆవిడని కాస్త ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతా ఆవిడకి గుణపాఠం నేర్పుతామని మాట్లాడుకొచ్చినటువంటి కథ. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్కి పోలేదు కాబట్టి మాండ్య ఎమ్మెల్యే రవికుమార్ గనిగ నోరు పారేసుకుని ఆమె నిర్లక్ష్యం చేస్తుంది, కావాలని అవాయిడ్ చేస్తుంది. అదే సందర్భంలో ఆవిడకి బుద్ధి చెప్తాము అన్నటువంటి చెప్తే ఇప్పుడు చివరికి దాని మీద కొందరు సినిమా సెలబ్రిటీలేమో ఇదే, ఇంకో పక్క డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే కొందరు సినిమా సెలబ్రిటీలకి నట్లు బోల్ట్లు ఎట్లా బిగించాలో మాకు తెలుసు లాంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏమైంది, కులం ఇందులోకి వచ్చింది. ఏం కులం అంటే రష్మికకి సంబంధించి వాళ్ళది కొడిగా సామాజిక వర్గం, కొడవ. ఈ కొడవ సామాజిక వర్గం అంటే సైన్యంలో ఎక్కువ ఉంటారట. వాళ్ళు ఆ ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి వాళ్ళట. మా సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కాబట్టినే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, మా కొడవ సామాజిక వర్గం అంటే అంత చులకనగా ఉందా మీకు అంటూ వాళ్ళు రివర్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దెబ్బకి బెత్తరపోయినటువంటి రవికుమారు ఇది కాస్త అసలు ఆయన నియోజకవర్గంలో మ్యాక్సిమం వీళ్ళే ఓట్లు ఉన్నారు. ఆ చుట్టుపక్కల దాదాపుగా 15-20 నియోజకవర్గాల్లో వీళ్ళే ఉంటారు. మంచి ధైర్యవంతులు, దేనికైనా తెగించి పోరాడేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, సైన్యంలో ఎక్కువగా పనిచేసినటువంటి వాళ్ళు, కాబట్టి క్రమశిక్షణతో మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా. వాళ్ళు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు అర్జెంటుగా ఈయనకి బుద్ధి వచ్చేసింది, ఆమెకు బుద్ధి చెప్పడం మానేసి అబ్బాయి నా ఉద్దేశం అది కాదు అంటూ ఏదో కవర్ చేసుకునే కవర్ డ్రైవ్లు పెడుతున్నాడు. టోటల్గా అయితే మాత్రం రష్మిక తను ఒక్క మాట మాట్లాడాల, నోరు మెదపల, ఫైనల్గా తను గెలిచిందనమాట.